పేదల భూమి జోలికొస్తే తగిన బుద్ధి చెప్తామని సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు ప్రభాకర్ హెచ్చరించారు. సాగులో ఉన్న పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హుసేన్ నగర్ గ్రామ పరిధిలోని సిల్లింగ్ ద్వారా వచ్చిన ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 886 ఎస్సీ బీసీ మైనార్టీలకు చెందిన 70 మంది వ్యవసాయ కూలీలు గత 15 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న భూమిని పట్టాలు ఇవ్వాలని 15 సంవత్సరాల నుండి పోరాడుతుంటే పైరవీకారులు లేని వ్యక్తులకు సృష్టించి బినామీ పేర్లతో విలువైన భూములను కబ్జా చేసి కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో ఆలోచించి కబ్జాలో ఉన్న హుసేన్ నగర్ గ్రామ సీలింగ్ భూములను అదే గ్రామానికి చెందిన నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు వీర రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, రావుట్ల పుష్పలత, బరుకుంట భూమేశ్వర్, సింగారం నాగరాజు, ఇసపల్లి రామస్వామి, చింతకింది మహేష్, దేశెట్టి జలంధర్, రాసబోయిన గంగాధర్, లక్కం గోపి, గుండెల బాబురావు, మంద సురేష్, నరేష్, పోటీ లలిత, గోస్కె లక్ష్మి, వరకుంట మనీషా, రావుట్ల కళ, చెంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హుసేన్ నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 836లో గతంలోనే సైదార్ చంగ్ అనేటటువంటి ఒక ల్యాండ్ లార్డ్కి సంబంధించినటువంటి భూమిని సీలింగ్లోనే తీసుకున్నటువంటి భూములు అన్నీ కూడా పేదలకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు, ప్రభుత్వ భూముల్ని పేదలు ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు సాగులో ఉన్నారు, వాళ్ళకి పట్టాలు వచ్చినాయి. కానీ అందులో 836 సర్వే నెంబర్ని ఆ సీలింగ్లో ఉన్నటువంటి భూమిని మెజారిటీ కుంట ప్రాంతం కావడం వల్ల తక్కువ క్వాంటిటీతో ఉన్నటువంటి 120 ఎకరాల భూమి వ్యవసాయానికి సాగుకు పనిచేసేటటువంటి భూమి ఉండటం వల్ల దీన్ని అసలు ప్రభుత్వం ఏ పేదలైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ అసైన్ చేయాల్సినటువంటి బాధ్యత, పట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉండే. కానీ ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా అది అట్లనే ఆగిపోయింది. ఈ మధ్య కాలంలో ధరణి వచ్చిన తర్వాత 2018 సంవత్సరంలో ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ సీలింగ్ తీసుకున్నటువంటి భూమిని ఎవడైతే పట్టదారునో సైదార్ చంగ్ అనేటటువంటి వాడిపైన రావటం వల్ల వాడి వారసులుగా హైదరాబాద్ లెవెల్లో కొంతమంది పైరవికారులు, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలమునకలు చేసినటువంటి చాలా మంది పైరవికారులు ఆ భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఊర్లో ప్రచారం జరుగుతుంది. ఈ భూమిని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని గత 25-30 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి బీసీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ పేదలకు ఆ భూముల్ని అసైన్ చేసి ఇచ్చినటువంటి బాధ్యత ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని, లేకపోతే ఆ భూములలోకి ఇతరులు కనుక ప్రవేశిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుందని సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి పైరవీకారులకు చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం.